సో హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే మూవీ కోడ్, స్టేట్ వర్సెస్ నోబడి. సో యాక్చువల్లీ ముగ్గురం చూసాక చేద్దాం అనుకున్నాం, బట్ మా ఇద్దరు మీనియన్స్ బాగా ఎక్సైటెడ్ ఉన్నారు చాలా రోజుల తర్వాత ఈ మూవీ చూసి మాట్లాడాలి 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 అని. సో అందుకని చేసేద్దాం అని ఫిక్స్ అయ్యాము. సో గైస్ చెప్పండి, ట్రైలర్ చూసిన దాన్ని బట్టి అయితే ఇట్స్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ. టీనేజ్ లవ్ స్టోరీ. ఫాదర్ కి నచ్చదు, ఫాల్స్ అలిగేషన్స్, అరెస్ట్ చేయిస్తారు, అండ్ టిపికల్ కోర్ట్ డ్రామా అని అయితే అర్థమవుతుంది. సో హౌ డిఫరెంట్ ఈస్ దిస్ ఫ్రమ్ అదర్ కోర్ట్ డ్రామా మూవీస్ వీ హావ్ సీన్? హౌ డిఫరెంట్ ఈజ్ ఇట్ ఫ్రమ్ అదర్ కోర్ట్ డ్రామాస్ అంటే నాట్ మచ్ డిఫరెంట్ టు బి ఆనెస్ట్. అంటే సిమిలర్ ఫ్రమ్ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం వకీల్ సాబ్ లో చూసిందే ఆల్మోస్ట్. ఇక్కడ రైట్. బేసికలీ ఇట్స్ అ ఫాల్స్ కంప్లైంట్ ఇక్కడ ఆన్ ది ఏమంటారు ఆన్ ది కిడ్. హీఈస్ జస్ట్ రైట్. 19-year-old kid. So it's a false allegation that a POXO case basically. So how రైట్. అంటే నువ్వు అన్నట్టు ఫాదర్ కాదు, ఇట్స్ ది గర్ల్స్ మామయ్య అన్నమాట. ఓకే. ఓకే. సో అంటే ఆయన ఎప్పుడు పరువు అట్లా తిరుగుతూ ఉంటాడు. అండ్ హీస్ అ కైండ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నమాట. ఈవెన్ దో వాళ్ళ ఓకే. మామగారు ఉన్నా కూడా వాళ్ళ మామగారు కూడా లిజన్స్ టు వాట్ ఎవర్ దిస్ గై సేస్. ఓకే. సో బేసికలీ హౌ ప్రియదర్శి ఎంటర్స్ ఇన్ టు దట్ కేస్ అండ్ హౌ హీ సాల్వ్స్ ఇట్ అనేది మేజర్ డ్రామా విచ్ ఇస్ వెరీ గ్రిప్పింగ్ ఇన్ ద సెకండ్ హాఫ్. Yeah. నా వరకు హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ అంటే జనరలీ రిచ్ పూర్ ఆర్ క్యాస్ట్ బేస్డ్ ఇష్యూస్ చూస్తాం మనము. దీంట్లో రైట్. బిగ్గర్ ప్రాబ్లమ్ గా క్రియేట్ చేసింది మంగపతి క్యారెక్టర్. ఆ క్యారెక్టరే ప్రాబ్లం. సో ఆ క్యారెక్టర్ లేకపోతే సినిమాలో అసలు ప్రాబ్లమే లేదు. అంటే ఓకే. రిచ్ పూర్ అనేది నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్ దే. కాస్ట్ అనేది అసలు డిస్కస్ కూడా చేయరు దాన్ని. ఆబ్వియస్లీ రిచ్ పూర్ గ్యాప్ ఉంటుంది డెఫినెట్లీ, దానివల్ల ఇష్యూ. కానీ అది మెయిన్ పాయింట్ కాదు. సో ఈ పర్సన్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, ఈయన ఏ ఎక్స్ట్రీమ్ దాకా వెళ్తాడు అంటే స్పాయిలర్ అనకూడదు ఓకే. కానీ ఒకటి రెండు ఇన్సిడెంట్స్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తాడు ఈ పర్సన్ ఇంత చిన్న దానికి ఇంత దూరం వెళ్ళగలుగుతాడు అని చెప్పి. సో రైట్. రైట్. అలాంటిది. అదే. సో పాక్సో యాక్ట్ అన్నారు కాబట్టి బేసిక్ గా ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ తీసుకున్నప్పుడు ట్రూ టు ద ఫ్యాక్ట్స్ ఉండాలి. సో ఎంతవరకు మేకర్స్ హ్యావ్ ట్రై టు స్టే ట్రూ టు ద టాపిక్? యాక్చువల్లీ నీకు చెప్పాలంటే ఇది 2013 టైం లైన్ లో సెటప్ అయింది. ఎగ్జాక్ట్లీ, యా. అండ్ రైట్. నిర్భయ 2012 అయిన తర్వాత ఈ పోక్సో చట్టం ఇదంతా వచ్చింది కాబట్టి అది ఎక్కువ మందికి అప్పటికి ఇంకా తెలియదు కాబట్టి రైట్. ప్రతి ఒక్కరు కరెక్ట్. అమ్మో ఈ చట్టం ఏంటని భయపడుతున్న స్టేజ్ లో కాబట్టి స్టోరీకి యాక్చువల్లీ అది చాలా ఇంటెలిజెంట్ గా రాసుకున్నారు. అది పర్ఫెక్ట్ సెట్ అయింది ఆ టైం లైన్. యా, ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే ఓకే. నేను డీటీ చెప్పాలనుకునే చెప్పా. యాక్చువల్లీ టైం లైన్ ఏంటంటే 2012 ఎండింగ్ లో ఇంట్రడ్యూస్ అయిన పాక్సోకి హౌ 2013 లో ఈ కేసు జరుగుతుంది. సో అంటే లైక్ ఆ కేసు పెడితే భయపడిపోతారు అని చెప్పి వీళ్ళు మిస్యూజ్ చేసుకొని దే స్టార్ట్ పుట్టింగ్ ఫాల్స్ అలిగేషన్స్ ఆన్ ది కిడ్ అన్నమాట. సో హౌ రైట్. ప్రియదర్శి డీల్స్ విత్ ఇట్ లాజికల్లీ అండ్ ఇంట్రెస్ట్, అది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు సెకండ్ హాఫ్ లో. అండ్ అదే ఓకే. డిటి చెప్పినట్టు సాయి కుమార్ హీ ఆల్సో అంటే లాయర్స్ కూడా ఆ కేసు ఉన్నప్పుడు దే ఆర్ కైండ్ ఆఫ్ స్కేర్డ్ అన్నమాట టు టేక్ అప్ దట్ కేస్. ఓకే. సీనియర్ లాయర్స్ కూడా. యా. ఓకే. యా. సో ఇప్పుడు కోర్ట్ డ్రామాస్ అంటే జనరల్ గా మనకి స్క్రీన్ ప్లే టైట్ ఉండాలి. ఒక పాయింట్ తర్వాత ఒక సింగిల్ లొకేషన్ లో జరిగే సీన్సే ఉంటాయి మనకి. ఎంగేజింగ్ గా ఉండాలి అంటే సేమ్ థింగ్ వకీల్ సాబ్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మీకు ఇద్దరు ఆపోజిట్ లాయర్స్ డిస్కస్ చేసేటప్పుడు ఇట్ హ్యాస్ టు బి ఎంగేజింగ్. నువ్వా నేనా అన్నట్టుగా ఉండాలి. యా. కాన్ఫ్రంటేషన్స్ అయినా వాళ్ళు రేస్ చేసే పాయింట్స్, వాళ్ళు రేస్ చేసిన పాయింట్స్ కి వీళ్ళు ఇచ్చే కౌంటర్, ఇట్ హ్యాస్ టు జెల్ విత్ ద స్టోరీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు కీప్ యూ ఎంగేజింగ్. అంటే మనకు ఆన్సర్స్ ఉండకూడదు. బేసిక్ వాళ్ళు క్వశ్చన్స్ రేజ్ చేసినా కూడా ఓకే ఈ ఆన్సర్ చెప్తే ఎస్. కౌంటర్ అవుతుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ రేంజ్ లో ఉండాలి. సో ఈ మూవీ డిడ్ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్? ఆ కాన్ఫ్రంటేషన్స్ అన్ని బాగా వర్కౌట్ అయినాయా? ఎస్, నా వరకు అయితే డెఫినెట్లీ. అంటే ఆపోజిట్ లాయర్ ఈజ్ హర్షవర్ధన్ బేసికలీ. సో ఆయన రోల్లో రైట్. కుమ్మేశాడు. ఆయన రోల్, హిజ్ ఇంట్రో సీన్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్. అంటే ఆయనకు పడిన బెస్ట్ సీన్స్ అది, హిజ్ ఇంట్రో సీన్.
రైట్. తర్వాత కోర్టులో ద వే హీ ఆర్గ్యూస్ అనమాట. అందరూ ఒక బిల్డప్ ఇస్తుంటే మనం ఏంటో అనుకుంటాం కానీ ద వే హీ ఆర్గ్యూస్ ఎవ్రీబడి విల్ బి స్కేర్డ్. అంటే ఇంకా టచ్ చేయకూడదు వీళ్ళని అన్న type లో ఉంటారు. అలాంటిది వెన్ ప్రియదర్శి కమ్స్ అండ్ హీ కౌంటర్ ఆర్గ్యూస్, ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ అనేది బాగుంటది. అండ్ వన్ పాయింట్ వేర్ యునో ది ఆపోజిట్ పార్టీ టేక్స్ అన్ అప్పర్ హ్యాండ్, ప్రియదర్శి ఫీల్స్ లో, ఆ పాయింట్స్ అని అదే నువ్వు అన్నట్టు మోటివ్, ఐ మీన్ ఆ ట్విస్ట్ ఏదైతే రివీల్ అవుతుందో తర్వాత ఎంగేజింగ్ గా ఉండదు అనిపిస్తుంది, కానీ ఆ ట్విస్ట్ ని లాస్ట్ వరకు పెట్టుకున్నాడు, క్లైమాక్స్ వరకు అట్లే దాచాడు అనమాట. సో విచ్ మేక్స్ ఇట్ ఈవెన్ మోర్ ఓకే. ఎంగేజింగ్. ఓకే. అవును. ఐ థింక్ డైలాగ్స్ ఆబ్వియస్లీ ఆర్గ్యుమెంట్స్ అన్నప్పుడు డైలాగ్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. కానీ రైట్. హర్షవర్ధన్ శ్రవణ్ చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ పోలీస్ లో అందరూ ఇచ్చే బిల్డప్ ఆల్మోస్ట్ ఒక స్టార్ హీరోకి ఇచ్చే రేంజ్ బిల్డప్ ఉంటది. ప్రియదర్శి ఎలా అయితే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇది పోక్సో కాదు అని చేయడానికి ట్రై రైట్. చేస్తాడో, సేమ్ హర్షవర్ధన్ ఫస్ట్ ఇది పోక్సో ఎందుకు దాంట్లో ఎలిజిబుల్, ఎందుకు దాంట్లో కేటగరైజ్ చేయొచ్చు అని చెప్పి తర్వాత ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆయన చెప్పే దాంట్లో చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి. అంటే ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ ఆబ్వియస్లీ అబ్బాయి మీద పగ తీర్చుకుంటున్నాడు, కానీ రైట్. చాలా నిజాలని మార్చి ఇలా స్టోరీ నరేటివ్ కి యాడ్ చేసుకుంటాడు. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ శ్రవణ్ అబ్జర్వ్ చేస్తుంటావు దీంట్లో, హర్షవర్ధన్ కి శివాజీకి డైలాగ్స్ ఎక్కువ ఉండవు. ఎక్కువ కంటి ఉండదు, సైకిల్ జస్ట్ యా. ఇలా చేసుకుంటారు. ఎంత సింక్ లో ఉంటారంటే వాళ్ళు, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కన్నా వీళ్ళే ఎక్కువ కెమిస్ట్రీ ఎక్కువ ఉంటుంది సినిమాలో. ప్రతిదీ నేను చూసుకుంటా కదా అని భయపడడం కానీ ప్రతిదీ ఐ టు ఐ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటాయి. అండ్ అవన్నీ ఐ థింక్ ఇంటెలిజెంట్లీ రిటర్న్ స్టోరీ అని చెప్తాను నేను దీన్ని. యా, రైటింగ్ ఓకే. వైజ్ ఓకే. చాలా టైట్ గా రాసుకున్న స్టోరీ ఇది. అంటే ఈవెన్ డీటెయిలింగ్ కూడా బాగా చేసుకొని పెట్టుకున్నారు. అది ఆ, రామ్ జగదీష్ డైరెక్టర్, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రామ్ జగదీష్. యా. ఓకే. సో yeah, ఇప్పుడు they did. కోర్ట్ డ్రామా అన్నారు కాబట్టి మెయిన్ లీడ్ యాక్టర్స్ దగ్గరికి వెళ్ళే ముందు పర్ఫార్మెన్స్ వైజ్ గా మెయిన్ గా ఇద్దరు లాయర్స్ ఎవరైతే కన్ఫ్రంట్ అవుతారో అగేన్స్ట్ ఈచ్ అదర్, వాళ్ళు కీ రోల్ బేసిక్ గా. ఎస్. వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ ని బట్టే ఆ గ్రిప్పింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఇద్దరు కీ లాయర్స్ హర్షవర్ధన్ అండ్ ప్రియదర్శి. నేను ఆల్రెడీ విన్నా ప్రియదర్శి ఇచ్చి పడేసాడు అని చెప్పి. బట్ మీరు చెప్పండి, చూసారు కాబట్టి. సో హౌ డి దే పర్ఫార్మ్? ఇక్కడ బేసికల్లీ ఏంటంటే హర్షవర్ధన్ ఈజ్ మోర్ అగ్రెసివ్ ఇన్ కోర్ట్ అనమాట. అంటే లైక్ హీ ఆర్గ్యూస్ విత్ మోర్ ఇన్ మోర్ అగ్రెసివ్ వే. ప్రియదర్శి యాక్చువల్లీ ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంటుంది. లైక్ సాయి కుమార్ డజంట్ గివ్ హిమ్ అ కేస్ ఇనిషియలీ, అది ఎందుకు అనేది హిల్ టెల్ అనమాట లేటర్ అగైన్. సో హీ టేక్స్ అప్ దిస్ కేస్ ప్రియదర్శి వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ సాయి కుమార్. ఇంటర్వెల్ దగ్గర హీ టేక్స్ ఓకే. దట్ అప్ అండ్ వన్స్ హీ ఎంటర్స్ కోర్ట్ చాలా కామ్ గా కూల్ గా లాజికల్ గా ఉంటాడు అనమాట ప్రియదర్శి. అండ్ అది ఎట్లా అంటే ఇట్ గివ్స్ యూ హై. నేను ఒక 2-3 సీన్స్ లో అరిచేసాను బేసికలీ. ఈ సెకండ్ హాఫ్ లో ప్రియదర్శి ఓకే. ఇచ్చే ఆర్గ్యుమెంట్ కానీ లేకపోతే ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ ఐ స్క్రీమ్డ్ ఇన్ అ థియేటర్. సో అది ఏంటంటే ద వే, ఓకే. అంటే ఇటుపక్క ఒక కూల్ అండ్ కంపోజ్డ్, నేను వస్తాను నేను మాట్లాడతాను మీరు ఆగండి అన్న టైప్ లో ఉంటాడు ప్రియదర్శి. అటు సైడ్ హర్షవర్ధన్ మోర్ అగ్రెసివ్, ఐ అబ్జెక్ట్, అది అసలు ఈ కేస్ కి దీనికి ఏంటి సంబంధం అన్న టైప్ లో చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తా ఉంటాడు. సో బోత్ ఆఫ్ దెమ్ రైట్. పర్ఫార్మ్ బ్యూటిఫుల్లీ అసలు. ఓకే. ఓకే. యాక్చువల్లీ వాళ్ళిద్దరి టైమింగ్ చాలా పర్ఫెక్ట్ సింక్ అయింది. ఎందుకంటే ఇద్దరు యాక్టింగ్ స్టైల్స్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెంట్. చాలా అండర్ ప్లే రైట్. చేస్తాడు ప్రియదర్శి, రైట్. ఓవర్ డూ చేయడు ఎక్కువ. హర్షవర్ధన్ చాలా ఎమోట్ చేస్తాడు, అంటే డ్రామటైజ్ చేస్తాడు సీన్ ని. ఆయన డైలాగ్ కన్నా ఇటు తిరిగి ఇలాంటి జెస్చర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇంత యానిమేటెడ్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఎస్, ఎక్కువ చాలా. ఉంటాయి ఎస్, హర్షవర్ధన్ మనకి బేసిక్. డెడ్ ప్యాన్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చాలా వరకు. ఎస్ మీ లార్డ్, రైట్. ఎస్ మీ లార్డ్ అన్నట్టుగా. సో ఓకే. వాళ్ళిద్దరి ఆ నాన్ సింక్ నుండి శ్రవణ్ చెప్పినట్టు అటాకింగ్ పొజిషన్ నుండి మెల్లిమెల్లిగా కేసు వెయిట్స్ మారుతుంటాయి. ఈయన మెల్లి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే ఆయన డిఫెన్స్ లోకి వెళ్ళిపోతుంటాడు. అగైన్ సడన్లీ ఓకే. వాళ్ళు ఇంకొక విట్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళు కంప్లీట్లీ అగ్రెసివ్ మోడ్ కి వస్తారు. అప్పుడు ప్రియదర్శి చాలా లో అయిపోతాడు. సో ఈ వెయిట్ బ్యాలెన్సింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ తీసుకొచ్చాడు. అండ్ నెక్స్ట్ బిగ్ థింగ్ అనే కన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడగాల్సింది నేను, ఎందుకంటే బాగా వింటున్నా నేను రిలీజ్ అయిన దగ్గర నుంచి, శివాజీ గారు ఒక రేంజ్ కమ్ బ్యాక్ అన్నట్టుగా అంటున్నారు. తాండవం అని అయితే అంటున్నారు బయట. సో చెప్పండి, శివాజీ గారు ఎలా చేశారు ఏంటి? బేసికల్లీ శివాజీది అంటే ఇప్పుడు ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి తన ఇంటి గురించి ఒక పరువు గురించి ఎట్లా ఆలోచిస్తాడో యాజ్ ఇట్ ఈస్ అన్నమాట. అంటే ఒక నారో ఓకే. మైండెడ్, జస్ట్ ఒక బావిలో బతుకుతున్నాడు, ఒక ఊరు అంటే సిటీ కల్చర్ తెలియకుండా టైప్స్ లో ఉంటాడు. బానే ఉంటది ఇంట్రడక్షన్. ద వే సడన్ గా ఒక చిన్న ఇష్యూ వల్ల హీ గెట్స్ ట్రిగర్డ్ శివాజీ. ఓకే. అక్కడి నుంచి అసలు మైండ్ బ్లోన్ నాకైతే అక్కడి నుంచి హిస్ పర్ఫార్మెన్స్.
అంటే శుభలేఖ సుధాకర్ యాక్టింగ్ గాని, అవును. రోహిణి గారు గాని లైక్ ఇంత పెద్ద ఆర్టిస్ట్ ముందు టు డామినేట్ దెమ్, టు షౌట్ అట్ దెమ్ లైక్ దట్ రైట్. ఐ వాజ్ వండర్డ్. అంటే చాలా పెద్ద సర్ప్రైజ్ ప్యాకేజ్ శివాజీ ఈ సినిమాకి. అవును. సో అండ్ ఆయన సైడ్ పాజిటివ్స్ చెప్పాలంటే ఇది ఇది నేను చెప్తుంటే కూడా మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అవును కదా ఇది కూడా పాజిటివ్ యాంగిల్ అని వాళ్ళు అన్నారు. ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది అని చెప్పా కదా, ఈయన క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక కేసు పెడతాడు ఒక పర్సన్ మీద. ఒక చిన్న బాబు యాక్చువల్లీ అక్కడ కల్ప్రిట్ అంటే ఈయనకి కోపం వచ్చింది ఒక చిన్న బాబు మీద. సో వాడు పిల్లోడు కాబట్టి వాళ్ళ ఫాదర్ మీద కేసు పెట్టి వాడిని లోపల దోయిస్తాడు. అదే మన ఓకే. ఈ లవ్ స్టోరీ, ఈ టీనేజ్ లవ్ స్టోరీ కేసులో అబ్బాయిని వేస్తాడు, ఫ్యామిలీని వదిలేస్తాడు. చెప్తాడు "ఇవి మంచి మర్యాద లేకుండా ఏంటి మీరు వచ్చిందంటే", అప్పుడు చెప్తాడు మిమ్మల్ని అందరినీ కేసులో వేయచ్చు, మైనర్ గర్ల్ కేసులో ఫ్యామిలీ మొత్తం లోపల వేయచ్చు, మిమ్మల్ని అందరిని వదిలేసి వీడిని మాత్రం వేస్తున్నా, అది నా మర్యాద అని చెప్తాడు. అంటే ఒక ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్ ఉంది, కాకపోతే ఒక ఈగోయిస్ట్ యాంగిల్ ఉంది. అసలు మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి అబ్బా. ఇది చెప్పడం అంటే చెప్పేయచ్చు కానీ అది ఎక్స్పీరియన్స్ చేయాలి. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు మేబీ కళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు. అంటే శివాజీ నుంచి ఈ టైప్ రోల్ ఎక్స్పెక్ట్ చేయరు జనాలు. సో అది మేజర్ అండ్ ప్లస్ పాయింట్. ఎస్పెషల్లీ మన 90s సిరీస్ 90s తర్వాత తర్వాత కంప్లీట్ జోవియల్ కొంచెం ఎమోషనల్ గా ఉండే దాని exact నుంచి opposite ఇది. మీరు చెప్పేదాన్ని బట్టి ఇట్స్ డ్రాస్టిక్ షిఫ్ట్, ఇట్లా జంప్ ఆల్మోస్ట్. ఎస్ మెయిన్ లీడ్ మన హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి. అండ్ బిఫోర్ వి గెట్ ఇన్ టు శ్రీదేవిస్ పార్ట్, హర్ష్ రోషన్ బాబుకి అసలు వివత్సమైన రోల్స్ పడుతున్నాయి ఈ మధ్య. స్వాగ్ లో ఆ రోలు, సలార్ ఒకటి, హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి. మెయిన్ లీడ్ కంటే ఎక్కువ హీఈస్ ది బేసిక్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ వాళ్ళిద్దరి స్టోరీయే కాబట్టి. కాన్ఫ్లిక్ట్ పాయింట్. యా సో బేసికలీ ఏంటంటే దే డిడ్ అ గుడ్ జాబ్ బోత్ ఆఫ్ దెమ్. యాక్చువల్లీ ఆ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. అంటే లైక్ ఇన్నోసెంట్ అంటే లైక్ ఇంటర్మీడియట్ స్టేజెస్ లో మా ఎట్లా ఉంటారు అనేది, అంటే ఇప్పుడు మనం చూస్తే మనకు క్రింజ్ అనిపిస్తుంది కానీ ఇఫ్ యూ కనెక్ట్ టు దట్ స్టేజ్ వెన్ వీవర్ దేర్ సేమ్ అంటే లైక్ అట్లే మాట్లాడుకునే వాళ్ళమేమో అట్లా అనిపిస్తుంది అనమాట. సో బోత్ ఆఫ్ దెమ్ డిడ్ అ గుడ్ జాబ్. అండ్ రోషన్ కి పడ్డ బెస్ట్ సీన్ ఇస్ ఆఫ్టర్ హీ గెట్స్ రిలీజ్డ్. ఓకే. ఆఫ్టర్ హీ గెట్స్ Correct. రిలీజ్డ్ ఒక 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 ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, దట్ ఈస్ సెన్స్ ఆఫ్ రిలీఫ్ ఒకటి. అదైతే సీరియస్లీ నేను కూడా బాగా ఇంప్రెస్ అయింది అయితే దాంతో. అంటే కేసు మొత్తం అయిపోయి ఈయన నిర్దోషి అని వదిలేస్తున్నాం అనగానే అంటే పెద్ద డ్రమటైజ్ సీన్ ఏం కాదు, ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ ఫేస్ లో చూపిస్తాడు. ఫేస్ లో, బాడీలో, షోల్డర్స్ లో మొత్తము అసలు అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అనలేము ఇంకా, అయిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ దీస్ ఆర్ చైల్డ్ he's ఆర్టిస్ట్. యాక్టర్ నౌ. యా హీస్ అన్ యాక్టర్ నౌ. యా అండ్ శ్రీదేవి నువ్వు అన్నట్టు షీ ఆల్సో డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అంటే యాక్చువల్లీ సెకండ్ హాఫ్ లో పెద్ద ప్రెజెన్స్ ఉండదు ఆ పాపది, అండ్ షీ ఎంటర్స్ అగైన్ బ్యాక్ ఇన్ ద క్లైమాక్స్ అన్నమాట. సో అంతవరకు దాని పేరు వినిపిస్తూ ఉంటది కానీ షీ ఈజ్ నాట్ విజిబుల్. అండ్ షీ ఆల్సో డిడ్ అ గుడ్ జాబ్. ఓకే. లావణ్య అండ్ త్రిపాఠి లాగా అనిపిస్తుంది చాలా చోట్ల, కొన్ని యాంగిల్స్ లో లావణ్య త్రిపాఠి లాగా ఉంటది. యాంగిల్స్ లో ఆల్రెడీ అంటున్నారు జూనియర్ లావణ్య త్రిపాఠి అని. సో సో చాలా చిల్లర బేసికలీ అంటున్నారు. ఏంటంటే యాక్చువల్లీ నాకు వాట్ ఐ వాజ్ ఇంప్రెస్డ్ ఇన్ దిస్ మూవీ ఇస్ ఎవ్రీ స్మాల్ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఇంపార్టెన్స్ ఇన్ దిస్ మూవీ. బీట్ విట్నెస్, Okay. బీట్ ఐ మీన్ రోషన్ సరౌండింగ్ ఫ్రెండ్స్ హీరోయిన్స్ కానీ, ఫ్రెండ్, హీరోయిన్స్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఈవెన్ ప్రియదర్శిస్ ఫ్రెండ్స్ కానీ, Mm. ప్రియదర్శిస్ మదర్ కానీ, ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ ఇంపార్టెన్స్ ఇన్ ద మూవీ. అండ్ Okay. అన్నెసరీ క్యారెక్టర్స్ అంటూ లేవు. లేవు, అన్నెసరీ క్యారెక్టర్స్ అంటూ లేవు. అండ్ సాయి కుమార్ ది క్యామియో రోల్ యాక్చువల్లీ, అంటే హిస్ స్క్రీన్ ప్రెసెన్స్ ఇస్ Yeah. నాట్ మోర్ దాన్ 15-20 minutes, కానీ ద Mm. వే హీ లిఫ్ట్స్ ప్రియదర్శి వెన్ హీస్ లో అనేది చాలా మంచి రోల్ పడింది సాయి కుమార్. అంటే ఈ మధ్య కాలంలో సరిపోదా శనివారం ఒకటి బాగా నచ్చింది నాకు సాయి కుమార్ గారిది, తర్వాత దిస్ వన్. ఇది మర్చిపోకూడదు కామెడీ సంక్రాంతికి కూడా. వస్తున్నాం. సంక్రాంతికి అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ లీగ్ అంటే Yes. versatile. Yeah. ఓకే. బట్ అవును, అండ్ సాయి కుమార్ గారి రోల్ నేను అనుకున్నాను ఇంకా క్లైమాక్స్ లో ఇంకేదో అవుతుంది అని చెప్పి, జస్ట్ బికాస్ సీనియర్ యాక్టర్ కాబట్టి. బట్ అదర్వైజ్ అది పెద్ద కంప్లైంట్ అనేమన్నాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మ్యూజిక్ విజయ్ బుల్గేనన్. సో ఎలా ఇచ్చారు మ్యూజిక్? ఒక సాంగ్ అయితే అది ప్రతి సినిమాకి ఒక సాంగ్ ఇప్పుడు పడుతుంది, ట్రెండ్ అవుతుంది, అది వెళ్ళిపోతుంది. అది కాకుండా బీజిఎం ఎలా ఉంది? నాకు యాక్చువల్లీ ఆ సాంగ్ సినిమాలో చూసేంత వరకు తెలియదు. అండ్ వన్స్ ఐ హర్డ్ దట్ సాంగ్ ఇన్ దిస్ థియేటర్ ఐ వాజ్ ఇంప్రెస్డ్. తర్వాత అర్థమైంది విజయ్ ఇచ్చాడు ఓకే అని. ఇంప్రెసివ్ ఇస్ బీజిఎం. షేడ్ ఇచ్చాడు, ఎక్కడ హై ఇవ్వాలో ఇచ్చాడు. అండ్ నేను మీకు గుర్తుంటే ఇంటర్వెల్ లో మెసేజ్ చేశాను లైక్ ప్రియదర్శి యాక్సెప్టింగ్ ద కేస్
ఈజ్ అ వెరీ హై మూమెంట్ ఇన్ ద మూవీ ఇంటర్వెల్ దగ్గర. అండ్ రైట్ దట్ హై ఈస్ బికాస్ ఆఫ్ ది బీజిఎం బేసికలీ. రైట్. ఆ హై ఓకే అంటే ప్రియదర్శి యాక్సెప్టింగ్ అనేది నేను చేస్తున్నా అని చెప్పడం ఓకే. తర్వాత ఆ, తన ప్రెసెన్స్ గురించి కోర్టుకి ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి పంపి తన పేరు సూర్య తేజ అని పడంగానే వచ్చే బీజిఎం ఒకటి. అండ్ నేను ఇందాక అన్నా కదా రోరింగ్ పర్ఫార్మెన్స్ శివాజీ అని చెప్పి. అంటే ఆయన అరిస్తే థియేటర్ మొత్తం దద్దరిల్లని మెయిన్ రీజన్ ఏంటంటే అప్పటి వరకు లేపి సడన్ గా సైలెంట్ సౌండ్ అయిపోతుంది. డెసిబల్ జీరో చేసేస్తాడు సైలెంట్ అయిపోయే వరకు. ఈ మ్యూజిక్ ప్లే కూడా చాలా ఉంది ఆయన క్యారెక్టర్ ఎలివేట్ అవడానికి. ఈ సినిమాలో అందరు తక్కువ మాట్లాడేది మ్యూజిక్ గురించి, కానీ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది మ్యూజిక్ చాలా కి, ఎక్కువ ఎస్పెషల్లీ ఇంపార్టెన్స్. ఫర్ శివాజీస్ క్యారెక్టర్. నాకైతే చాలా అంటే చాలా. అండ్ హర్షవర్ధన్ క్యారెక్టర్ కూడా. ఓకే నా మన డైరెక్టర్ రామ్ జగదీష్. సో ఫస్ట్ డెబ్యూ మూవీ అండ్ ఒక రకంగా రొటీన్ స్టోరీ అనొచ్చు, అట్ ద సేమ్ టైం కాంప్లికేటెడ్ స్టోరీ అని కూడా అనొచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. సో సెన్సిటివ్ స్టోరీ. సెన్సిటివ్ స్టోరీ, అట్ ద సేమ్ టైం ఎంగేజింగ్ గా ఉంచాలి. ఒక రకంగా మనం చూసేసాం ఇలాంటి ఫార్మాట్ స్టోరీస్ ని చూసాం ఇన్ అ డిఫరెంట్ మేనర్. బట్ ఇందులో ఎక్కువ ఒక రకంగా స్టార్ పవర్ లేదు బేసిక్ గా. ఆ రేంజ్ సూపర్ స్టార్ పవర్ లేకుండా మన క్యారెక్టర్స్ చేసే వాళ్ళందరూ పెద్ద క్యారెక్టర్సే. బట్ ఎంగేజింగ్ గా ఉంచాలి అంటే యూ హ్యావ్ టు డీల్ ఇట్ టాప్ నాచ్. ఎర్రర్ కి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది అనమాట ఇలాంటి వాటికి. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే హీ హాజ్ నెయిల్డ్ ఇట్. 99.9% వాళ్ళు సక్సెస్ కొట్టేసినట్టే. సో ఇంకేమైనా యాడ్ చేస్తారా టు హిస్ డైరెక్షన్ స్కిల్స్ మీరు చెప్పాలి అంటే నువ్వు నన్న 99.9 కాదు కానీ ఐ సే క్లోజ్ టు 90%. అంటే లైక్ అంటే ఫస్ట్ హాఫ్ లో రైటింగ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కొన్ని. అంటే బికాస్ హీ హాస్ టు ఎస్టాబ్లిష్ దోస్ క్యారెక్టర్స్, హీ హాస్ టు ఎస్టాబ్లిష్ ది కాన్ఫ్లిక్ట్. ఇలాంటి వాటిల్లో ఎక్స్పెక్టెడ్ దట్ టు నీకు టీనేజ్ లవ్ స్టోరీ అంటే అట్లీస్ట్ అంతకు మించి ఎక్కువ ఏమో మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే అంతకు మించి ఎక్కువ చూపించడానికి కూడా ఏమి ఉండదు. లేదు ఎగ్జాక్ట్లీ. నాకు అది కంప్లైంట్ కాదు కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎప్పుడు దొరికిపోతారు శివాజీకి, కేసు ఎప్పుడు పడుతుంది, ప్రియదర్శి ఎప్పుడు ఎంటర్ అవుతాడు అన్న, ఎప్పుడెప్పుడు వస్తారు అని చెప్పి ఆ ఎంతూజియాజం వస్తుంది అనమాట ఆడియన్స్ కి. ఇంకెప్పుడు యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు అని. సో అది కొంచెం ఇంపేషెంట్ గా అనిపించింది నాకు. అంటే లైక్ ఐ వాజ్ ఎక్సైటెడ్ టు, అంటే ప్రియదర్శి ఎప్పుడు ఎంటర్ అవుతాడు అనేది ఐ వాజ్ ఎక్సైటెడ్ అనమాట. సో అందుకోసమే నాకు ఇంపేషెంట్ గా అనిపించింది. కానీ బట్ హీ ఎస్టాబ్లిష్ దిస్ క్యారెక్టర్స్ ఇన్ ద స్టార్టింగ్. ఆ ఫస్ట్ హాఫ్ అంతా బాగా తీసుకున్నాడు, టుక్ హిస్ టైమ్ టు ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ సెకండ్ హాఫ్ కంప్లీట్లీ నెయిల్డ్ ఇట్. సెకండ్ హాఫ్ అయితే స్టార్ పవర్ లేకపోవడం కూడా ఒక ప్లస్ అయ్యి మూవీకి. ఎందుకంటే మా హీరో తక్కువ సేపు కనిపించాడు, లేదంటే సెకండ్ హాఫ్ వచ్చాడు అన్న క్వశ్చన్స్ లేవు. ఇప్పుడు దర్శి కాబట్టి క్వశ్చన్స్ లేవు. అదే సపోజ్ ఏదన్నా ఒక టైర్ టు హీరో కానీ ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే డెఫినెట్లీ హీరో లేట్ ఎంట్రీ ఉంది ఇలాంటి కంప్లైంట్స్ వచ్చేవేమో. దీంట్లో అబ్సల్యూట్లీ సైలెన్స్, ఎవరు ఏ క్వశ్చన్ అడగడానికి లేదు. పర్ఫెక్ట్ ఉంది, మూవీని ఎంజాయ్ చేసిండే అన్నట్టుగా. చిన్న అంటే ఇప్పుడు శ్రవణ్ చెప్పినట్టు అంటే మనకి స్టోరీ కైండ్ ఆఫ్ అర్థమైపోయింది ముందే కాబట్టి ఓకే ఇప్పుడు శివాజీ రావాలి, ఎప్పుడు చూస్తావు నీకు ఎప్పుడు తెలుస్తుంది, ఇంకా మ్యాటర్ రా చూడు అన్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అయిపోతుంది. ఇంకెంతసేపు మీరు విచ్చల వీడియో తిరుగుతారా మీరు దొరకకుండా మావాడికి అన్నట్టు. లిటరల్లీ శివాజీ సైడ్కి వెళ్ళిపోతాం మనం, దొరకని తొందరగా అన్న. సో అంటే ఆ డ్రామా కోసం వెయిట్ చేస్తున్నాం మనం. ఆఫ్ కోర్స్ అదే మెయిన్ స్టోరీ అనుకో, అది దొరకాలి అని చెప్పి. అండ్ నేను మాట్లాడదాం అనుకుంది మెయిన్ గా మూవీ అంతా పక్కన పెట్టేస్తే నాని. మనం మార్నింగ్ కూడా డిస్కస్ చేసుకుంటున్నాం, నీట్ గా గోడ కట్టేసుకుంటున్నాడు. అటు పక్క మెయిన్ లీడ్ గా, ఇటు పక్క ప్రొడక్షన్ లో ఏది పట్టుకున్నా అది బ్లాక్ బస్టర్ టైప్ డిసిషన్స్ అవుతున్నాయి బాబు. సో you want to talk anything about production values and Nani's decision about picking stories? సో నువ్వు అన్నట్టు నాని స్క్రిప్ట్ బేసికల్లీ స్క్రిప్ట్ లో దమ్ముంది కాబట్టి ఐ థింక్ హీ బ్యాక్డ్ ఇట్ వెరీ వెరీ అగ్రెసివ్లీ. సో ద థింగ్ ఇస్ ప్రమోషన్ చేసేటప్పుడు కూడా ద కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ హీ గేవ్ లైక్ ఇది ఫెయిల్ అయితే హిట్ 3 చూడకండి అనేది చాలా కాన్ఫిడెన్స్ తోనే. అంటే అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది కానీ సినిమా చూసిన తర్వాత ఐ అండర్స్టూడ్ హిజ్ కాన్ఫిడెన్స్ ఆన్ ది మూవీ బేసికల్లీ. సో అండ్ ఇంట్రడ్యూసింగ్ న్యూ డైరెక్టర్స్ అనేది వన్ మోర్ థింగ్. నాని అంటే ప్రశాంత్ వర్మని ఇంట్రడ్యూస్ చేశాడు ఆతో, అండ్ నౌ హీ అగైన్ బ్యాకింగ్ దిస్ గై విత్ దిస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ ఇస్ బ్రిలియంట్. అంటే లైక్ నానీస్ స్క్రిప్ట్ సెలెక్షన్ హ్యాస్ బీన్ బ్రిలియంట్. ప్రొడ్యూసర్ గా అంటే
నానిని వెతుక్కుంటూ స్టోరీస్ వస్తున్నాయా, ఈయన వెతుక్కుంటూ అది వెళ్తున్నారా, లేదంటే మధ్యలో ఫిల్టర్ చేసి ఒక ఒక కామన్ పర్సన్ ఉన్నాడా అని తెలియదు కానీ మంచి నాకు మీటర్ తెలిసి ఉంది పట్టుకుంటున్నారు. Yeah. నాకు తెలిసి రెండు రెండు అంటే హీఈస్ ఓపెన్ టు లిసన్ టు న్యూ స్టోరీస్ కాబట్టి హీస్ మోర్ అప్రోచబుల్. నాకు తెలిసినంత వరకు హీస్ మోర్ అట్లీస్ట్ అప్రోచబుల్. అవును, అట్లీస్ట్ ఒక ఆరా అట్లా క్రియేట్ చేసుకున్నాడు ఇప్పుడు మంచి. సో కోర్ట్ మూవీ యా ఖచ్చితంగా థియేటర్ లో చూడాలి. మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఓటీటీ దాకా వచ్చేదాకా వెయిట్ చేస్తాను, ఓటీటీలో చూస్తాను అంటే అట్లీస్ట్ మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే దట్స్ నాట్ అ గుడ్ ఐడియా. అంటే థియేటర్స్ లో ఉంది, yeah. వెళ్ళండి చూడండి. అంటే బేసికలీ వై ఐ రికమెండ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఇస్ బికాస్ ఆఫ్ ది పర్ఫార్మెన్సెస్ ఒకటి, బీ ఇట్ యునో ఆల్ ద క్యారెక్టర్స్ బి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది, మళ్ళీ ప్రియదర్శి అండ్ రోహిణి గారికి ఒక చిన్న ఇంటరాక్షన్ ఉంటుంది కోర్టులో. సో అక్కడ కూడా అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్ అది సినిమాకి. అంటే నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. అంటే లైక్ ఇట్స్ లైక్ ప్రియదర్శి ఒక క్వశ్చన్ అడిగితే నేను కనుక్కోలేదు అని రోహిణి గారు ఒకటి అంటే, ప్రియదర్శి ఎక్స్ప్రెషన్ సేజ్ ఇట్ ఆల్ అనమాట. ఓకే. సో అంతకుమించి డీటెయిల్స్ ఇవ్వలేడు శ్రవణ్ కూడా Yeah. దాని గురించి. బికాస్ ఆ పాయింటే సినిమా అంతా, అంటే ఆ కేసు అంతా ఆ పాయింటే. ఓకే. ఒక్క పాయింట్ ని డిస్ప్రూవ్ చేసేస్తే మీరు కేసు పోయింది అక్కడ. ఓకే. సో ఓకే. దట్ ఈస్ అగైన్ మళ్ళీ ప్రియదర్శి అంటే చాలా సటిల్ గా ఉంటది పర్ఫార్మెన్స్ అక్కడ. థింగ్ ఇస్ అండ్ మన వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు మలయాళం టైప్ సినిమాలు మన దగ్గర రావు, చెయ్యరు అని. సో ఐ థింక్ దిస్ స్టాండ్స్ అవుట్ ఇన్ దట్ కేటగిరీ. సో takes time to establish the story, the conflict point, and second half courtroom drama gani engaging, very much engaging. So I think should not be missed in theaters, this one andukosme. ఓకే. సో యా గైస్, దట్స్ ద వర్డిక్ట్. థియేటర్స్ లో ఉంది, వెళ్ళండి చూడండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ యాజ్ పర్ వాట్ అవర్ అదర్ టూ మినియన్స్ హావ్ సెడ్. సో యా, నెక్స్ట్ టైం ఇంకొక మూవీతో కలుద్దాం. అంటిల్ దెన్, బై బై. Yeah, ciao guys, bye.